Engineering College. Our department is committed to excellence, innovation and collaboration. Our faculty from our department strive to prepare students for leadership in an ever-evolving global market. They believe in hands-on approach to learning, which means we are not only gaining theoretic knowledge but also practical skills that are directly applicable in real-world settings. Our friends own lots of prizes with their creativity and faculty support in hackathons conducted in our college and in other colleges. I want to empathize that our department is not just a place for learning, but where ideas are nourished, skills are honed, and futures are built. Without any delay, let's start the session. Let's give a warm welcome to our principal, Dr. B.L. Reddy sir, as they join us on the stage. Welcome, Mr. Bhaskar Jyoti sir. Now I request Shivkumar to offer prayer song. Please stand for the while. Mahaganapatim manasa smarami Mahaganapatim manasa smarami Mahaganapatim manasa smarami Vasishtha Vamadevadi Vandita Mahaganapatim Mahadevasutam Guru Guhanutam Mahadevasutam Guru Guhanutam Marakoti Prakasham Shantam Mahakavinatagadipriyam. I would be honored if you would share that towards us. Good morning to everyone. ఈ అకాడమిక్ ఇయర్ మొదలైనప్పటి నుంచి నేను సిఎస్సి డిపార్ట్మెంట్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేయనన్ని ఈవెంట్స్, యాక్టివిటీసు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. నేను ఈసీ వాళ్ళ ఈవెంట్స్కి వెళ్ళినా కూడా ఈ విషయం వాళ్ళతో కూడా చెప్తూ ఉన్నాను. సిఎస్సి డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ, హెచ్ఓడి చాలా ఇంట్రెస్ట్ మీ అందరికీ ఈ కాలేజీ వదిలి వెళ్ళే లోపు మీకు ఏమైనా మంచి చేయాలని, మీకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేయాలని, మీకు నాలెడ్జ్ పెంపొందించేదానికి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళ చేత ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. నాకు తెలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ టెక్నాలజీస్ మీద జరిగినాయి, హ్యాకథాన్ మీద జరిగినాయి, లాంగ్వేజెస్ మీద జరిగినాయి, కోడింగ్ మీద జరిగినాయి. ఇవన్నీ కూడా మీ హెచ్ఓడి అయితేనేమి, మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అయితేనేమి, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో మీకోసం ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఈరోజు నేను అనుకుంటున్నాను ఇంతవరకు జరిగిన ప్రోగ్రామ్స్ కన్నా ఈ ప్రోగ్రాం చాలా హైలైట్ కాబోతుంది అని నేను చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకు అంటే ఈరోజు ఎక్స్పర్ట్ అసలుకి ఈసారిని మన కాలేజీకి పిలవకుండా ఇంత లేటుగా ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నాము అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. అదే విషయాన్ని భాస్కర్ జోగి గారిని కూడా అడిగాను, ఎందుకు మీరు ఇన్ని రోజులు మా కాలేజీని విజిట్ చేయలేదు, మీ గురించి మాకు ఇన్ఫర్మేషన్ తెలవదు అని చెప్పేసి అడగడం కూడా జరిగింది. సో అలాగా ఈరోజు డెఫినెట్గా ఆయనతో మాట్లాడిన తర్వాత మీకు ఎంతో యూస్ఫుల్ అయినటువంటి ప్రోగ్రాం. నేనైతే అనుకుంటున్నాను కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ మన కాలేజీకి వచ్చినాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఆయన ఈరోజు టాపిక్ వచ్చేసి కెరీర్ గైడెన్స్ ఇన్ ఐటీ. ఆయన యొక్క జర్నీ చూస్తే మోర్ దాన్ 25 years ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేశాడు. చాలా ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేయడం జరిగింది, పెద్ద కంపెనీస్లో వర్క్ చేయడం జరిగింది. ఆయనకు లెక్కలేనంత మంది ఫ్రెండ్స్ డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నారు. కానీ ఆయన ఒక 10-15 సంవత్సరాల కిందటే
ఉద్యోగాన్ని వదిలిపెట్టి పిల్లలను ట్రైన్ చేసేదానికి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడేటప్పుడు చెప్పాడు, వేలాది మంది ఒక ఇండియాలోనే కాదు అబ్రాడ్లో కూడా ఈయన దగ్గర ట్రైనింగ్ తీసుకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారట. సో అలాంటి ట్రైనింగ్స్ ఆయన వేలాది మందికి ఒక 15 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నాడు. ఎంతోమంది అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్సే కాకుండా BA BCom చదివిన వాళ్ళకు కూడా లక్షలాది జీతాలు ఇప్పించినటువంటి వ్యక్తి భాస్కర్ జోగి గారు అని నాకు ఇందాక మాట్లాడినప్పుడు తెలిసింది. రియలీ సో టుడే వీఆర్ రియలీ సో ఫార్చునేట్ టు హ్యావ్ హిమ్ ఇన్ అవర్ కాలేజ్. నేను ఆయన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా పిల్లలందరికీ మా ECE CSE మా దగ్గర అన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ECE CSE సివిల్ EEE అందరికీ కూడా మీ గైడెన్స్లో మా పిల్లలందరూ కూడా నడుస్తారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే మార్గం చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తే కెరీర్ను చక్కగా ముందుకు తీసుకెళ్తారు, వాళ్ళ కెరీర్లో సెటిల్ కావాలి అంటే వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి అనేది మీ సెషన్ ద్వారా మా పిల్లలందరికీ చెప్తారని ఆశిస్తూ, ఈయన మనందరికీ తెలుసు నౌ డేటా సైన్స్ ఈజ్ ద ట్రెండింగ్ వర్డ్. కానీ ఈరోజు మనకు తెలుసు డేటా సైన్స్ అనేది ట్రెండింగ్ వర్డ్ అని. కానీ 15-20 సంవత్సరాల కిందటే భాస్కర్ జోగి గారు వాళ్ళ గురువు గారు కూడా దీన్ని ప్రిడిక్ట్ చేసి అప్పటి నుంచి ఈ డేటా అనలిటిక్స్ మీద డేటా మీద వర్క్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళకు ఎలాంటి ట్రైనింగ్ పిల్లలకి ఇస్తే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎంత జీతం వస్తుంది అన్నీ కూడా నీకు 15 లక్షల నుంచి 15 కోట్ల వరకు జీతం సంపాదించుకునే మార్గాలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు నేను చెప్పినట్లుగా అబ్రాడ్లో కూడా కోట్లాది రూపాయలను సంపాదిస్తూ ఉన్నారు. సో ఈరోజు భాస్కర్ జోగి గారు మన కాలేజీకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. సార్ వీఆర్ సో ఫార్చునేట్ టు హ్యావ్ యూ హియర్ సార్. ఐ రిక్వెస్ట్ భాస్కర్ జోగి గారు టు స్టార్ట్ హిస్ సెషన్. Thank you for giving me this opportunity for the CSE department. So now I request Dr. Thank you. Station for ఇండస్ట్రీలో ఏం జరుగుతూ ఉంది అది తెలియాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇండస్ట్రీకి ఏం కావాలో అది కాలేజ్లో ఉండదు. ఇక్కడ నేర్చుకున్న తర్వాత బయటికి మేము ఇంటర్వ్యూస్కి వీళ్ళని చేసుకునేటప్పుడు చాలా విషయాలు వాళ్ళకి అర్థం కావు. సో ఒకటో కొంచెమంది పిల్లలు దే విల్ బి ఏబుల్ టు గెట్ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ వాళ్ళకి అవుతాయి. సో వాళ్ళు శ్రమపడి కాలేజ్ ద్వారా ప్లేస్మెంట్ తీసుకుంటారు. చాలామంది పిల్లకాయలకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు, కాలేజ్ నుంచి బయటికి వెళ్తారు. తర్వాత ఎవడో ఫ్రెండ్ పిలిచాడని అమీర్పేట్ లేకుంటే బెంగళూరు మార్తల్లి చెన్నై ఎక్కడికి వెళ్ళి మీకు ఒక 20 days ట్రైనింగ్ ఇస్తాం, లేకుంటే 1 month ట్రైనింగ్ ఇస్తాం, 1 లక్ష రూపాయలు కట్టంటే మీకు జాబ్ చూపిస్తూ ఉంటారు. అక్కడ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. వీడికి జాబ్ కావాలని ఆతృతతో వాళ్ళ నాన్నగారికి అందరికీ ఫోన్ చేసి, సార్ 1 లక్ష రూపాయలు కడితే మా ఫ్రెండ్కి జాబ్ వచ్చిందంట, మా ఫ్రెండ్ చాలా రికమెండ్ చేస్తూ ఉన్నాడు దీన్ని అనేసరికి వాళ్ళ నాన్నగారు ఎక్కడెక్కడో డబ్బులు పోగు చేసుకొని వాళ్ళ అమ్మగారు పోగు చేసుకొని ఆ డబ్బులన్నీ వీళ్ళకి ఇచ్చి 1 లక్ష 2 లక్షల రూపాయలు కట్టిన తర్వాత వీడికి అర్థమవుతుంది అది ఫ్రాడ్ అని. మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ బెంగళూరు నుంచి అమీర్పేట వెళ్ళి అమీర్పేటలో కూడా మళ్ళీ ఒక ట్రైనర్తో పట్టుకొని ఎక్కడ కూడా ఇదే రిపీట్ అవుతుంది. చాలామందికి ఇది జరుగుతూ ఉంటుంది. నా దగ్గర చాలా స్టూడెంట్స్ వస్తారు కదా, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ వీ లాస్ట్ 1 lakh 2 lakh 3-4 years నుండి ఎక్కడక్కడ తిరుగుతూ ఉన్నాను కదా, కానీ నాకు ఎట్లాంటి ఆపర్చునిటీస్ రాలేదు, ఏం చేయాలో తెలియదు. మా ఫ్రెండ్ అని అడిగితే జావా నేర్చుకో అన్నాడు, ఇంకో అతను అడిగితే పైథాన్ అన్నాడు, వేరే అతను అడిగితే డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ఇక SAP ఏదేదో చెప్తా ఉంటారు మార్కెట్లో. సో మీకు ఏది చేయాలి, ఎక్కడ చేయాలి అనేది ప్రాపర్గా మీకు తెలియదు, అక్కడే మీకు ఇష్యూ స్టార్ట్ అయిపోతుంది. సో నేనేమంటానంటే ఏ కోర్సు చేయాలి అని మీరు అడగకూడదు. ఏం చేయాలి మరి, మనకు ఏ కోర్సు కావాలి అని మీరు కనుక అనుకుంటే చాలామంది చెప్తారు జావా నేర్చుకో, SAP నేర్చుకో, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకో, జావా ఫుల్ స్టాక్ నేర్చుకో,
లేకుంటే డేటా అనలిటిక్స్ నేర్చుకో, డేటా ఇంజనీరింగ్ నేర్చుకో, కానీ ప్రాపర్గా ట్రైనింగ్ చేసే వాళ్ళు ఉంటారా? సో అలా కాకుండా మీరు అతను అడగండి, నేను ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఒక బెస్ట్ మెంటార్ని సజెస్ట్ చేయండి, అట్లా అడగండి క్వశ్చన్. అతను ఆగిపోతాడు. నీకు జావా చేస్తే డబ్బులు వస్తాయి, పైథాన్ చేస్తే జాబ్స్ వస్తాయి, అట్లా అడగొద్దు. మీరు ఏమని అడగాలి, నేను ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఒక మంచి మెంటార్ని రిఫర్ చేయండి. మనం అంటాం కదా, నాకు ప్రాబ్లం వచ్చింది, మంచి డాక్టర్ని రిఫర్ చేయండి, మంచి లాయర్ని రిఫర్ చేయండి అంటాం. అలాగే మనం ఏం అడగాలి అంటే మంచి మెంటార్ని రిఫర్ చేయండి. అలాగే మీరు కనుక గూగుల్లో కొడితే మాలాంటి వ్యక్తులు చాలామంది మీకు కనపడతారు. కంప్లీట్గా సొసైటీలో దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ ద పీపుల్. రూరల్ లెవెల్లో ఉన్నటువంటి పీపుల్కి మేము ఇక్కడికి వచ్చి చెప్పలేకపోవచ్చు, కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీ చేతుల్లోనే ఈరోజు ద బెస్ట్ ఫ్యాకల్టీస్ మీ దగ్గర రాగలుగుతారు. మీరు పనికి రాకుండా జబర్దస్త్ అని, కామెడీ అని, ఫన్ వీడియోస్ అని, లేకుంటే ఏవో చూడటం బదులుగా బెస్ట్ ఫ్యాకల్టీస్, బెస్ట్ మెంటర్స్ ఆన్ దిస్ అని కొట్టారనుకోండి, చాలా రివ్యూస్ మీకు కనబడతాయి, చాలా విషయాలు మీకు బోధపడతాయి. వాళ్ళతో మాట్లాడి ఒక ప్రాపర్గా గైడెన్స్ తీసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే కోర్సు కాకుండా ప్రాపర్ మెంటర్ మీ చేతిలో ఉంటారు. ప్రాపర్ మెంటర్ మన చేతిలో ఉంటారనుకోండి, 99% ఆఫ్ ద టైం సక్సెస్ వచ్చేస్తుంది. మీరు డబ్బులు కట్టాల్సిన పని లేదు, లక్షలకి బ్యాక్ డోర్కి, ప్రాక్సీలకి డబ్బులు కట్టాల్సిన పని లేదు. చాలా విషయాలు ఆ మెంటరే చూసుకుంటాడు. కాబట్టి చాలా మెంటర్స్ మీరు చూస్ చేసుకోవాలి. ఓకే. My name is C.S. Srilakshmi. Now I am pursuing AIDS in RSR Engineering College. Today I attended to సెమినార్ హాల్. నేను చాలా సెమినార్స్ విన్నాను, కానీ ఇలాంటి సెమినార్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. భాస్కర్ జోగేందర్ సార్ మనకి చాలా ఎలా లైఫ్లో ఎలా గ్రో అప్ అవ్వాలో తెలుసుకున్నాను. దీన్ని బట్టి నాకు ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది. నేను దేని మీదకి ఎటు సైడ్ వెళ్తే బాగుంటుంది అనేది. డేటా అనలిటిక్ అండ్ డేటా ఇంజనీరింగ్ ఇలా డిఫరెంట్ టైప్స్కి మనం వెళ్ళాలనుకుంటాము, కానీ దాని మీద మంచి మెంటర్ లేరు. ఈరోజు మన భాస్కర్ సార్ వచ్చి ఎలా వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది దీని మీద. చాలా బాగా సెమినార్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Let me talk about my profile. So I started journey in 1999 in Bangalore. First I was there for 10 years in Bangalore. I worked for a lot of companies including Patni Computers, Unilever, Daimler Chrysler, Infosys, Cognizant. After that I have moved to Hyderabad. Here in Hyderabad, Accenture. The last company was Microsoft Gachibowli. Microsoft లో పనిచేశాను. నా కెరియర్ స్టార్టింగ్లో నుంచి కూడా ఐ వాజ్ నాట్ ఇన్ టు కోడింగ్ సైడ్ కాకుండా డేటా సైడ్ ఎక్కువగా పనిచేశాను. డేటా అంటే అర్థం ఏంటంటే డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్. అది ఎప్పుడో ఈ ఇయర్ 2002 నుంచే మేము చాలా ప్రొఫెసర్స్ వలన హైదరాబాద్లో, అప్పుడు డేటా అనలిటిక్స్ అంటే ఎవరికి తెలియదు, డేటా ఇంజనీరింగ్ అంటేనే తెలియదు. సో డేటా AI and ML అంటే ఎవరికైతే 20-25 years back story I was talking about, right? My mentor, Mr. Srinivasan Ranganathan, is currently working for ISB Hyderabad Indian School of Business. He was from IIT Madras and IIM Bangalore. He was working in City Corp Mumbai, Wipro as a vice president. After that, he quit the job. He started his own startup in 1992 in Bangalore. I have joined with him in 1999 in Bangalore. I was with him for almost 10 years, right? Now, the professor is not running the company, completely closed it, but he is now almost 65 years old, and he is taking lot of classes for the ISB, which is there in Hyderabad. Clear? So, lot of leadership qualities, lot of data analytics programs, lot of programs is to conduct in Hyderabad campus. I am his student, or he is my mentor. Clear? So whatever he taught me, the same thing I wanted to give it to you, because if you have proper gurus, proper mentors in your life, you can easily get into anywhere, right? So if you don't have the proper mentor, only if you do the courses, getting a job will be very, very difficult. So ఈ రోజు మనం కొన్ని విషయాలు మాట్లాడతాం. ఐటీలో వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ మీకున్నాయి. So what are the skills you need to understand? What is the complete roadmap
to get into IT industry, అవన్నీ కూడా one by one నేను మాట్లాడతాను. So if you have any other questions, anytime you will be able to ask me, or you can also call me. I'll give my number. If you have any questions, you can also post the questions to my email ID, or you can also WhatsApp me. I'll give my numbers and everything later. Okay? Now, I wanted to tell you, IT industry, ఏం చేస్తా ఉంది? What is that IT industry is going to be doing? IT industry ఏం చేస్తా ఉంది? మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎక్సెంచర్, ఇవన్నీ IT ఇండస్ట్రీలో సంస్థలు కదా. సో వాట్ ఈస్ ది కోర్ ఫంక్షనాలిటీ ఆఫ్ IT ఇండస్ట్రీ అని అడిగారు అనుకో, మీకు ఇంటర్వ్యూలో ఏం చెప్తారు? సాఫ్ట్వేర్ తయారు చేస్తూ ఉంది. ఇట్ ఈస్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్. ఈజ్ ఇట్ ట్రూ? ఆన్సర్ ఈజ్ నో, రాంగ్. రైట్? IT ఇండస్ట్రీ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఏ సాఫ్ట్వేర్. నో 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 నో. బట్ వాట్ ఈస్ ద కోర్ ఫంక్షనాలిటీ ఆఫ్ IT ఇండస్ట్రీ అంటే ఏం చెప్పాలి? IT industry stands for information technology, right? Information means what? You will be able to derive from the data. So, IT industry ఏం చేస్తూ ఉంది అంటే, it is doing two things. One is IT industry taking the data, storing the data. That is step number one. IT industry is going to be taking the data. Data can be commercial data, social media data, or maybe any other data. It is going to be taking the data and it is going to be storing into a software called, what software? To store your data. IT industry to store the data, ఏం సాఫ్ట్వేర్ ఉపయోగిస్తూ ఉంటుంది? If you have small amount of data, we use Excel sheets, correct? When I had a small amount of data, I wanted to store your data. What I do? I take my laptop, I open Excel, I will be able to store all your phone numbers and everything. Very small, 1,000, 2,000 rows. But I wanted to store State Bank of India transactions data. I wanted to store PhonePe transactions data. I wanted to store Amazon transactions data. Excel cannot be used, right? When the data is more and more, it means KBs of data, megabyte of data, 1,000, 1,000, 50,000 rows anukunte, you will be able to store them in your Excel or notebook, pen or paper kuda meer cheskoni cheyochu. But when you have GBs of data every month getting into, that is where IT industry is going to be using a software called SQL. Peru vinnara? Did you understand SQL? SQL eppudu vaadtaru ante, when you have GBs of data every month, Amazon is getting 500 GB of data. Every month, every week Amazon is getting 200, 300 GB of data. And the data I will not be able to store in Excel sheets. మీరు అట్లా అంటే జనాలు నవ్వుతారు. I wanted to go to supermarket. ఎక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ 3-4 kilometers ఉంటుంది. How do I go? I will take a cycle and go, or I will take a bike and go. I can purchase lot of vegetables and come back. తక్కువ distance కాబట్టి I can use a bike or I can go by walk, something. I wanted to go to Hyderabad from Nellore, 500 kilometers. Can I go by a walk? No, 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 no. Can I go by a cycle? No, 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 no. Can I take a bike and go? No, 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 no. You have to choose either train or bus or the car. When the distance is more, we are changing the tools. Ante kada? Small data, Excel. Large amount of data, SQL. Danne manam emantam? Database management system antam. Clear? I have a large amount of gold unkondi. Gold ni store cheyalante gold bank. I have a lot of blood bank ఉంటుంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, కిమ్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ అక్కడ స్టోర్ అవుతుంది. I have a large amount of data ఉంది అంటే IT industry is going to be storing in the data bank. ఆ డేటా బ్యాంక్ నే మనం డేటా బేస్ అని అంటాం. బేస్ అంటే బ్యాంక్, బ్యాంక్ అంటే స్టోర్ చేసుకునేది. అర్థమవుతుందా? సీక్వెల్ అంటే ఏంటంటే పెద్ద ట్యాంక్, పెద్ద గోడౌన్ అనుకోండి. మన ఇంట్లో రైస్ బస్తాలు, కొబ్బరికాయలు, ఫ్రూట్స్ పెద్ద పెద్ద గోడౌన్లో స్టోర్ చేస్తాం కదా. స్టోర్ చేసినప్పుడు మనం ఏంటంటే ఏ ఐటమ్ ముందు పెడితే తర్వాత తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అని మనం చేస్తాం. దాన్ని మన భాషలో ఏమంటామంటే డేటా స్ట్రక్చర్స్ అంటారు. అర్థమవుతుందా? ఏ విధమైన డేటా ఎలా చేస్తే మీకు ఈజీగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ కూడా మీకు తెలియజేస్తారు. సో దట్ ఐ విల్ బి డిస్కసింగ్ లేటర్. ఈ సెమినార్ చాలా ఉపయోగపడింది. సో అదొక క్లారిటీ వచ్చింది. అంటే అందరూ చెప్తుంటారు కదా, ఇలా చేస్తే మంచి, ఇలా చేస్తే మంచి. అసలు ఫస్ట్ మనం అంటే ఏమి తెలుసుకున్నాను ఈ సెమినార్లో నేను.
సో నేను ఖచ్చితంగా నా ఇంటెన్షన్ అనేది తెలుసుకొని నేను నా మీద మంచి గ్రిప్ సంపాదిస్తానని మీద మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. సో టుడే నాకు డేటా ఎక్కువగా స్టోర్ చేయాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ వాట్ అన్న ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే ఏం చెప్పుకున్నాము? పెద్ద ట్యాంక్, బ్యాంకు, లేకుంటే పెద్ద డ్రమ్ము, లేకుంటే పెద్ద బకెట్స్, ఏదో మీకు అర్థమైంది అనుకోండి. అందులో డేటా ఎక్కువగా వెళ్తుంది. దాన్నే మనం సీక్వెల్ అంటాం, డేటాబేస్ అంటాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటాం. అది జీబీస్ ఆఫ్ డేటా పెడతా ఉంటుంది. ఇప్పుడు ఈ వర్క్షాప్ వల్ల నేను చాలా తెలుసుకున్నాను. బికాస్ చాలా వర్క్షాప్స్ అనేది సార్ వాళ్ళు స్టాఫ్ మాకు కండక్ట్ చేశారు. బట్ కొన్ని ఎందుకు వచ్చాము బాబు, అనవసరంగా వచ్చాము, టైం వేస్ట్ అని అనిపించింది. బట్ భాస్కర్ జోగి సార్ చెప్పినప్పటి నుంచి కెరియర్ బ్రైట్నెస్ వచ్చి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడ ఏ కెరియర్ తీసుకోవాలి, లైక్ సార్ చెప్పినట్టు జావా, పైథాన్ ఏం చేసుకోవాలి, ఏం తీసుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్ ఉంది. బట్ సార్ వన్స్ వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. లైక్ నాలాగే మీకు వచ్చున్నది ఐ థింక్. బట్ సార్ చాలా బాగా చెప్పారు. అండ్ రాజు సార్ ఇచ్చిన గైడెన్స్, గర్ల్ అనేది ఒక లైన్ లా ఉండాలి డెఫినెట్లీ అని నేను ఒప్పుకుంటాను. బికాస్ సమ్ ఫ్యామిలీలో ఉండకపోవచ్చు, ఇంకొక ఫ్యామిలీలో ఉండొచ్చు. లైక్ ఆడపిల్ల అంటే ఈ బార్డర్లోనే, ఈ సర్కిల్లోనే ఉండాలి, ఒక పర్టికులర్ బీటెక్ కంప్లీట్ చేసుకొని పెళ్లి చేసుకోవాలి, అంతే నీ లైఫ్ అయిపోయింది అని అంటారు చాలా ఫ్యామిలీస్లో. బట్ అలాంటి ఫ్యామిలీస్ నుంచి కూడా గర్ల్స్ అనేవాళ్ళు చాలా ఎదుగుతూ వస్తున్నారు. వాళ్ళకి మోటివేషన్, వాళ్ళకి గైడ్ అనేది కంపల్సరీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏ ఆడపిల్ల అయినా ఖచ్చితంగా ఓన్ని సాధించగలరు, ప్రపంచాన్ని సాధించగలరు. వెన్ దే హ్యావ్ ఎ మెంటర్ ఇన్ దేర్ బ్యాక్ సైడ్. I personally accepted that. I personally agree with that. And thank you so much, Bhaskar Yogi. తర్వాత కంప్యూటర్స్ హార్డ్వేర్ చీపర్గా అవటం మొదలెట్టాయి. నేను 97, 98, 2000లో ఒక ల్యాప్టాప్ మా సార్ కొనాలనుకుంటే 2,50,000 రూపాయలు. IBM థింక్ ప్యాడ్. కాన్ఫిగరేషన్ ఏంటో తెలుసా? 40 GB హార్డ్ డిస్క్, 256 MB ర్యామ్. అది ఖరీదు ఎంత తక్కువ చూడండి. 256 MB ర్యామ్, తర్వాత 40 GB హార్డ్ డిస్క్, ల్యాప్టాప్ ఒక 2,50,000. అది కూడా మీరు చైనా నుంచి రప్పించాలి, 1 వీక్ పడుతుంది. ఇప్పుడు ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్ ఎంత, పెద్ద ల్యాప్టాప్స్ కూడా 20, 30, 40,000 రూపీస్. అంటే విరివిగా ల్యాప్టాప్స్, హార్డ్వేర్స్ రావటం మొదలెట్టాయి. ఇంటర్నెట్ చీప్ అవటం మొదలెట్టింది. తర్వాత సోషల్ మీడియా యాక్టివిటీస్ కూడా బాగా పెరిగాయి. Please subscribe Go High